మన కుర్చీ తాత చేతి గోరింటాకు పెట్టుకున్నాడు. పండగ పండగ వైబ్స్, ఫెస్టివల్ వైబ్స్ చూసారు కదా. కుర్చీ తాత గోరింటాకు ఎర్రబండి అంటే మంచి మధ్యలో లవ్ సింబల్. లవ్ సింబల్, తాత లవ్ సింబల్, గోరింటాకు. మంచి భర్త రావాలనా? చల్లగా బతుకు, చల్లగా బతుకుతా. ఎండాకాలంగా చల్లగలబోతుంది చెప్పు. ఏమండి నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా అంటారు. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. ఆధార్ కార్డులు షేక్ అహ్మద్ పాషా. రేషన్ కార్డులు షేక్ అహ్మద్ పాషా. పింఛన్లు ఇంకా రాపియాలా? ఎందుకు పింఛన్ వేస్ట్ చేస్తున్నారు? తీసుకోండి. కేసీఆర్ గారు ఉన్నంత వరకు నేను రాపియా అనుకున్నా, రాపియాలా. ఇవాళ రేపు రాపించుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి అయింది కదా. ఇప్పుడు గోరింటాకు వేసారు కదా, మీరు ఎవరు వేసారు మీ చేతి గోరింటాకు? నా మనవరాలు, నా బిడ్డ. బిడ్డ ఓకే. మనవరాలు వేసారు. చేయి చూపించండి. డిజైన్, న్యూ డిజైన్. ఓకే. ఆ చేతికి లేదు, దానికి లేదు. ఓకే. పండుగ ఎలా చేసుకున్నారు? రంజాన్ ఎలా చేసుకున్నారు? హ్యాపీ ఉన్నంతలా, అప్పు లేకుండా. ఓకే. ఇద్దరు కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరితోనే హ్యాపీగా చేసుకున్నా. ఓకే. ఎలా రంజాన్ ఎలా అనిపించింది మీకు? ఇదో ప్రశ్న, సమాధానం. మళ్ళీ సంవత్సరం ఉండనో కానీ నమాజ్ అయితే చదువుకున్నామ్మా. బతుకున్నందుకు నమాజ్ అయితే చదువుకున్నా. పండుగ నమాజ్. మొసలుడే గాని మహానుభావుడు. అదే మీ ఆవిడకి ఏమి ఇచ్చారు పండుగ రోజు? చీర, ఇంత గోరెంటాకు, ఇంత షురుకుమా, ఇంత ప్రేమ. ప్రేమని అందించారు. అంతులేంది. అంటే ప్రేమ అంటే అలాగా. ఆవిడ మీకేం ఇచ్చారు? ఆమె ఒక చిలక నవ్వు నవ్వుద్ది నన్ను చూసి. సరే, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు వాళ్ళంతా ఎలా మాట్లాడారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమన్నారు? తాత 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 అనేటి చికాకు చేశారా? లేదు, నన్ను ఎవరు చికాకు చేయరు. ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్ళు. ఆ ఇద్దరు మనవాళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు. తర్వాత ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు. నేను భలే పాటలు పాడతా. వచ్చి పాట పాడుతా అంటే పండుగ మీద ఒక పాట పాడినా. తర్వాత నా సొంత పాట పాడినా. కాదు, నా సొంత పాట. పాడండి ఒకసారి. వస్తనంటివి, నాతో వస్తనంటివి, పోదమంటివి, వెళ్ళిపోదమంటివి. ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి. నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో, ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు ఎగిరిపోతివి. నీ గూటికి చేరిపోతివి. అమ్మా, పాట అయిపోలేదు, దమ్మొస్తుంది. ఓకే, దగ్గండి కొంచెం. ఫ్రీ అవ్వండి. ఈ వయసులో కూడా ఈయన చాలా చాకచక్యంగా పాడారంటే అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఈ పాట ఎవరు మూవీస్ లో పెట్టుకోకండి, ముందే చెప్తున్నా. మళ్ళీ ఈ పాట కూడా మూవీలో పెట్టుకొని ఇబ్బంది పెట్టదు ప్లీజ్. ముందే చెప్పండి, ఈ పాట నాది, ఎవరు పెట్టుకోద్దండి. అర్థమైంది. దయచేసి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ ఒకటే మాట, ఎవరైనా నన్ను అడగకుండా ఇంతకుముందే గుంటూరు కారంలో నా డైలాగ్ను పాట రూపంలో పెట్టిండ్రు త్రివిక్రమరావు డైరెక్టర్ గారు. ఈ పాటను ఎవరన్నా నిజంగా సినిమాలో పెడితే మాత్రం నేను కేసు ఎట్లేస్తారు కానీ డబ్బు కాదు, బరిబాత చేసి ఇచ్చి పెడతాను. నేను డబ్బాలుగా ఎవడైనా వదల 62 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, గుద్దుతే బొక్కలు ఇరుగుతాయి. అమ్మ పోసిన దొండకు పోసారు, వెనకకెళ్ళి వెళ్తుంది. అట్లా కొడతా. నా వెయిట్ 42, నా 1 పంచ్ 1 క్వింటల్ పడుతుంది. జాగ్రత్త. ఎవడైనా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఈ పాటను పిక్చర్లో పెట్టిందనుకో, ఇంటికొచ్చి కుర్చీ మడత పెడతాన్నా కొడకల్లారా. ఏది పడుతుంది నువ్వు కూడా రాబే.
గుంటూరు కారంలో నా డైలాగ్ను పాట రూపంలో పెట్టి 2200 కోట్లు. నా కొడుకుల్లారా పిచ్చోని అబ్బాయి నేను కేసు వేయడానికి ఎంతసేపు ఫ్రీగా లాయర్లు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఫ్రీగా త్రివిక్రమ్ మీద ఫ్రీగా మాట్లాడేటోళ్ళు. కానీ నా డైలాగ్ను పాట రూపంలో కొన్ని కోట్ల మంది చూసిందని క్వైట్ అయిపోయినా. ఆ మొట్ట దిగుమాను త్రివిక్రమ్ రాను తిట్టదని చెప్పరా. నేను తేనిస్తా తేనె వాని అమ్మ మిన్నెలు పెట్టుకున్నాడా మరి పూకు నాకినోడు ఎవరు పెట్టుకున్నాడు బే సాలేగాళ్ళు మీ ఇష్టం వచ్చాడు పాటలు పెట్టుకోవడం ఇష్టం వచ్చాడు సినిమాలు తీయడం. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే సరే ఇప్పుడు శాంతియుతంగా ఓకే. సరే ఆవేశం వద్దు, ఈ వయసులో మంచితనం ముఖ్యం. ఓకే నాకెంత నాలెడ్జీ పెంచావురా. రెచ్చగొట్టద్దు, పిచ్చోన్నై కొడతా. సరే సరే అయితే ఈ సంవత్సరం రంజాన్ మన కుర్చీ తాత చాలా ఆనందంగా చేయి చూపించండి. గోరింటాకుతో మనవరాలు వేసిన గోరింటాకుతో హ్యాపీగా చేసుకున్నారు. వాళ్ళ ఆవిడకి ప్రేమను కూడా అందించారు అంతులేనంత. ఆమె అంటే నాకు పంచ ప్రాణం అండి. ఇద్దరు బయటకు వెళ్ళారు కలిసి ఎక్కడికైనా? లేదు, ఇప్పుడు నాతో రావడానికి ఆమె భయపడుతుంది. ఒకప్పుడు సినిమా కనో మార్కెట్ కనో షాపింగ్ కనో వచ్చేది, కానీ ఇప్పుడు నాతో రావడానికి భయపడుతుంది. ఎందుకంటే ఆమె ముంగట ఒకరిని కూర్చినా మంగళ కత్తి తీసుకొచ్చి నేను చాలా మెంటల్ కొడుకును మర్చిపోయి ముసలోడే కదా అని అరే అన్నారు అనుకో, ఇంటికి వచ్చి కుర్చీ మడత పెడతా. దయచేసి అనద్దు, పిచ్చి నా కొడుకును. అదే థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పండి. నా అభిమానులు మరియు దేశ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండండి, బాయ్.